పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏం గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు ఇది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడు తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ. అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు, ఈ కళేబరం ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పడుకున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కలగంటున్నాడు. వీడి కళ్ళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది కళ. నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఒప్పుకోలేడు దీన్ని. అదేమిటండి, కనపడుతోంది కదండి. కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు ఎవడు. కళ కూడా కనపడింది. కళ కన్నప్పుడు కనపడిందా లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా? బయటకు వచ్చాకే కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం 1 కోటి రూపాయలు దయచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఎడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏంటి భయంకరంగా ఉంటుంది. దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అని అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్యి రొట్టో ఏదో కాల్చేవాడి, గణప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్టగట్టేసింది. దాన్ని తోముతాం కదా, తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాడు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసాం అనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణం అవుతుంది. ఇట్ ఇస్ సైంటిఫిక్. పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇది ఎంత నాస్తికులకు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. నాస్తికుడు దేవుడు నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటారు కదా. అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే, తేడా ఏముంది ఇంకా? అంటే మామూలే, పుణ్యమైన మామూలే, పాపమైన మామూలే. అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగి తీరుతుంది. అంటే పునర్జన్మ శాస్త్రీయం. ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం. ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన. నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడికి నేను అనేది లేదని అర్థం. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి, మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి. ఎక్కడుందో గమనించి, ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్. ఎక్కడ చోటు లేదు, నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది? గాల్లో తేలుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి. అదే జపం. అందుకే మహర్షి, రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడి జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు. ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, అక్షతృతి వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, పెడితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి. హాయిగా ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది, అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి. కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే ఎలా తెలిసిపోతుంది? ఏం తెలిసిపోయింది?
అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం. నీకు ఏమీ నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో ఓ చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి. ఇది దురాశ కదా? నిజమేనండి. ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడు ఆయన, బోల్డు తపస్సు చేశాడా? అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి. అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతి అంటే ఎందుకు ఆశిస్తున్నావు? అసలు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు. కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి, ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం, అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క.